ఈ దిన ఆరాధన కొరకు 91వ కీర్తన 14వ వచనం ఒకసారి చదువుకుందాం. 91వ కీర్తన 14వ వచనం నేను చదువుతాను. అతడు తన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతనిని ఘనపరిచెదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అయిన మా దేవా, కృపగలిగినటువంటి మా తండ్రి, ఈ సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి నెలలోకి మమ్మలను ప్రవేశింపజేసావు ప్రభా. అందును బట్టి మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాం. గడిచినటువంటి 5 మాసాలు మమ్మలను కాపాడి మీ రెక్కల నీడను మమ్మలను భద్రపరిచి మమ్మలను సంరక్షించి పోషించుకుంటూ వచ్చినటువంటి దేవుడవు నాయనా, మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మిమ్మలను ఆరాధించడానికి మేము చేరి వచ్చి ఉంటూ ఉండగా నాయన, నిలబడినటువంటి వాడను వట్టి వాడను మాట్లాడేవారు మీరు ప్రభువా. నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి కొద్ది మాటలు మాట్లాడటానికి, ఆ మాటల ద్వారా మిమ్మల్ని మేము ఆరాధించటానికి మీరే కృప దయచేయమని మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే కీర్తనాకారుడు ఈ 14వ వచనంలో అంటాడు కదా, దేవుడు తనకు చేసినటువంటి మేళ్లను బట్టి ఏ పరిస్థితుల దగ్గర దేవుడు మనను సంరక్షించాడు, కాపాడాడు, తప్పించాడు, సరిచేశాడు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన యొక్క నడవడిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మన యొక్క ప్రవర్తనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని దృష్టికి అనుకూలంగాను దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వారంగాను ఒకవేళ మనం ఉంటే ఆయన మనలను గూర్చి సాక్ష్యమిస్తాడు, మనలను గూర్చి లోకానికి చెబుతాడు. ఇక్కడ చదవబడినటువంటి యొక్క లేఖన భాగంలో ఆయన అంటాడు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక ఆయన ఏం చేస్తాడంట, నేను అతనిని తప్పించెదను. ఎందుకంటే ముందుగా మనము ప్రేమించలేదు దేవుణ్ణి, పౌలు గారు చెబుతాడు. కానీ ఆయనే మనలను ప్రేమించాడు, ఆయనే మన ఎడల కనికరపడ్డాడు, ఆయనే మన ఎడల జాలిపడ్డాడు. ఆయన కనికరపడి జాలిపడి మనలను మన యొక్క స్థితి ఎలా ఉన్నా, తప్పిపోతా ఉన్నా, పడిపోతా ఉన్నా ఆయన ఇంకా మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టే మనము విశ్వాసులమని మనం చెప్పుకోగలుగుతూ ఉన్నాం. అయితే తన భక్తుని గురించి ఆయనే చెబుతా ఉన్నాడు కదా, అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి అతనిని ఆయన ఏం చేస్తాడంటండి,
తప్పిస్తాడట. మనం ఆయనను ప్రేమిస్తే, ఆయన యొక్క అడుగు జాడల్లో నడిస్తే, ఆయన ఏ ఏ పరిస్థితుల నుండి మనలను తప్పిస్తాడో, ఏ ఏ పరిస్థితులలో మనం వెళుతూ ఉన్నప్పుడు మనల్ని కాపాడుతాడో, ఈ ఉదయకాల సమయంలో ఒక 3-4 సంఘటనల్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తప్పిస్తాడు. అయితే ఆ తప్పించటానికి ముందు మనం చేయాల్సినటువంటి బాధ్యత, భారం, మనం ఏం చదువుతామంటే ఈ చివరి మాటే పట్టుకుంటాం. ఆయన తప్పిస్తాడు, అన్నిట్లోనే తప్పిస్తాడు, ఏం పర్వాలేదు. ఎప్పుడు తప్పిస్తాడు ఆయన? మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి? మనము ఆయన ఎడల ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? దీనిని మనం మర్చిపోయి ఏం చేస్తూ ఉంటామంటే, మనకు అన్వయించుకుంటూ దేవుడు ప్రతి పరిస్థితి నుండి తప్పిస్తాడు, ఏం పర్వాలేదు, ఎలా ఉన్నా తప్పిస్తాడు, ఎక్కడున్నా తప్పిస్తాడు. తప్పించబడాలి అంటే ప్రతి వాగ్దానం వెనుక కూడా ఏముంటుందంటే మన యొక్క బాధ్యత ఉంటుంది, మనం చేయాల్సినటువంటి పని ఉంటుంది, దేవుని ఎడల మనం నిర్వర్తించాల్సినటువంటి పనులుంటాయి. కానీ మనకి ఏది గుర్తుంటుందంటే, మనకి ఏది అనుకూలమో అదే గుర్తుంటుంది. మనం చేయాల్సినటువంటి బాధ్యతలు, ధర్మాలు మాత్రం మనకు గుర్తుండవు. ఒక మాట అనుకుందాం, ఇలా అందరం చెప్పుకుంటాం, యోసేపు ఫలించడి కొమ్మ. మంచిదే, ఫలించడి కొమ్మే, కానీ ఫలించటానికి ఆ కొమ్మ ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని శ్రమలు పడింది, ఏ మార్గం గుండా వచ్చింది, ఆయా పరిస్థితుల దగ్గర ఆ కొమ్మ ఎంత విధేయత కనపరిచింది, ఇది మనకి జ్ఞాపకం ఉండదు. ఫలించటమే చూస్తాం, పంటనే చూస్తాం, మన ఎదుట కళ్ళ ఎదుట ఉన్నటువంటి సంపదనే చూస్తాం. కానీ ఆ సంపద వెనక, ఆ ఫలించటం వెనక, ఆ కాపు వెనక ఎంత ప్రయాస ఉందో, ఎంత అవమానం ఉందో, ఎన్ని నిందలున్నాయో, వీటన్నిటి దగ్గర ఎంత విధేయత కనపరిస్తే ఫలించాడో అనేటువంటిది మన జ్ఞాపకం పెట్టుకోం. ఎందుకంటే మానవులం, స్వార్థపరులం, మన ప్రయోజనాన్ని ఆశిస్తాం. కానీ మనము దేవుని ఎడల ఎలా, ఏమి కలిగి ఉండాలి, ఎలా మన ప్రవర్తన ఉండాలి, ఆయన హృదయాన్ని ఎలా సంతోషపెట్టాలి అనేటువంటి దీనిని మాత్రం మనం మర్చిపోయినటువంటి వారంగా ఉంటాం. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి నేను అతనిని తప్పిస్తాను. ఇంకొక మాట కూడా చూద్దాం. 124వ కీర్తనలో 6వ వచనం 7వ వచనం చూస్తే, 124వ కీర్తన 6-7 నేను చదువుతానండి. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. వేటగాని యొక్క ఉరి నుండి తప్పించుకున్నాం అని చెబుతున్నటువంటి ఈయన ఇక్కడ అంటాడు కదా, ఉరి తెంపబడెను. ఉరి తెంపబడింది కాబట్టి ఆ ఉరి నుండి మనం విడుదల పొందాం. మనమేమనుకుంటామండి, ఉరి నుండి మనమే తప్పించుకున్నాం, చిక్కుకున్నటువంటి కాళ్లకున్నటువంటి ఆ యొక్క ఉరులను మనమే తీసేసుకున్నాం, మన యొక్క బలం చేత మనం వాటన్నిటిని తెంపేసుకున్నాం అనుకుంటా ఉన్నాం. అంతేకాదు, వారి పండ్లకు మనము వేటగా
అప్పగింపుకుని యెహోవా స్తుతి నొందునుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగించినటువంటి దేవునికి స్తుతి నొందునుగాక. అంతేకాదండి, వేటగాని యొక్క ఉరి నుండి మనలను తప్పించినటువంటి వాడు, ఉరి నుండి మనలను విడిపించినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడంట ఉరి నుండి విడిపింపబడినటువంటి పక్షిలాగా మనము సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే బంధింపబడటం, స్వేచ్ఛ లేకుండా ఉండటం, మనలను తన పనులకు మాత్రమే ఉపయోగించుకోవటం, ఇది అపవాది మన ఎడల చేసేటువంటి పనులు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనలను ఆ యొక్క శత్రువు యొక్క పండ్లకు వేటగా మనల్ని ఉండనీయకుండా, శత్రువు వద్దినటువంటి ఆ యొక్క ఉరుల నుండి ఆయన మనలను తప్పించేటువంటి దేవుడు ఆయన. ఎక్కడా మా పాదాలు ఏ ఉరిలో కూడా చిక్కుకోలేదండి. మేము బాగానే నడుస్తూ ఉన్నాం, మేమెవ్వరికీ ఇబ్బందికరంగా లేము అని ఒకవేళ మనం అనుకోవచ్చు. మన యొక్క పాదాలు, మన యొక్క కనుదృష్టి, మన యొక్క నోటి మాట, మన ప్రవర్తన, ఇవన్నీ ఎక్కడో చోట మనలను ఏం చేస్తాయంటే ఉరులకు చిక్కేలాగా మనల్ని చేస్తూ ఉంటాయి. మనం మాట్లాడేటువంటి మాట చాలా ఆవేశంగా మాట్లాడతాం ఒక్కొక్కసారి. దాని యొక్క ఫలితం, దాని యొక్క తీవ్రత మన విశ్వాస జీవితం మీద, మన యొక్క సాక్ష్యం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మన యొక్క ప్రవర్తన, నేను ఎవ్వరికీ ఇబ్బందికరంగా లేను కదా, పర్వాలేదులే అనుకుంటాం. కానీ మనుషులను ఎంత సంతోషపెట్టుకుంటూ వెళ్ళినప్పటికీ దేవుని యొక్క అంతరంగాన్ని ఎన్నిసార్లు మనము గాయపరిచేటువంటి వారంగా ఉంటామో. అపవాది యొక్క చేతికి చిక్కినటువంటి మనము దేవుని యొక్క హృదయాన్ని గాయపరిచేటువంటి వారిగా ఉంటాం. ఇవి మనకు ఉరుల్లాగాను, మనకు బంధాల్లాగాను అనిపించవు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఆ ఉరి నుండి తప్పించేవాడిని నేను. అపవాది యొక్క కోరలకు మీరు వేటగా అవ్వకుండా మిమ్మల్ని తప్పించేటువంటి వాడని నేను అంటా ఉన్నాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఆరాధన చేయటానికి ఒక 2-3 సందర్భాలను మనం చూసేటప్పుడు మనలను వ్యక్తిగతంగా ఆయన వేటి నుండి తప్పించాడో, ఏ ఏ పరిస్థితుల మధ్య మనం నిలిచి ఉన్నప్పుడు, దిగులుగా ఉన్నప్పుడు, కుమిలిపోతున్నప్పుడు, ఆయా పరిస్థితుల నుండి మనలను ఆయన ఎలా తప్పించాడో ఒక్కసారి విశ్వాసిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనను మనం స్తుతించకుండా ఉండలేము. చూడండి, మొదటిగా 69వ కీర్తన 14వ వచనం. కీర్తన 14వ వచనంలో అంటాడు కదా, నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. ఎక్కడి నుంచి తప్పించాలంటండి? దొంగ ఊబిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము. ఎందుకంటే ప్రతి విశ్వాసి చేయాల్సినటువంటి ప్రార్థన, ప్రతి విశ్వాసి చేసేటువంటి ఆర్తనాదం ఏమిటంటే, మనకు తెలియకుండానే ఏదో ఒక ఊబిలో మనము దిగిపోతూ ఉంటాం. పైకి బాగానే కనిపిస్తుంది, లోతు తక్కువే అనిపిస్తుంది, నేల కనిపిస్తుంది కదా అనిపిస్తుంది. మనం ఒకవేళ దిగినా ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోగలం అనుకుంటాం, మన పనిని మనం నెరవేర్చుకోగలం అనుకుంటాం. కానీ ఎంత తక్కువ లోతైనా, ఊబి ఉన్న ప్రాంతంలో, ఊబి ఉన్నటువంటి స్థలంలో ఒకవేళ మనం దిగితే
చీలమండల్లోతే ఉందనుకోవచ్చు, మోకాళ్ళలోతే ఉందని మనం అనుకోవచ్చు. కానీ ఆ ఊబిలో దిగేటువంటి ఆ యొక్క వ్యక్తి మరలా పైకి రావటం అనేటువంటిది చాలా కష్టం. మనకు తెలియకుండానే దిగబడిపోతూ ఉంటాం. ఒక కాలు తీసుకుంటా ఉంటే ఇంకొక కాలు అంతకంటే లోతుగా వెళ్ళిపోద్ది. మన చేతికి ఏ ఆధారం కనిపించదు, మన కాలు నిలవటానికి కింద ఎక్కడ కూడా ఏ పట్టు దొరకదు. ఆ దొంగ ఊబిలో మనము దిగిపోతూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది, రక్షించేటువంటి వారు ఎవరు లేరు కదా, కాపాడగలిగినటువంటి వారు ఎవరు లేరు కదా. అందుకనే భక్తుడు అంటా ఉన్నాడు, దొంగ ఊబి నుండి నీవు నన్ను ఏం చేస్తాడంటే, దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. అగాధ జలములలో మనము మునిగిపోకోకుండా కాపాడగలిగినటువంటి వాడు ఆయనే. ఎందుకంటే ఈ ఊబి, అగాధ జలములు, అంధకారము ఇవన్నీ దేనిని జ్ఞాపకం చేస్తాయంటే పాపాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మనకు తెలియకుండానే ఆ యొక్క పాపపు ఊబిలోకి మనం వెళుతూ ఉన్నాం. వెళుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి మనలను కాపాడగలిగినటువంటి వారు ఎవరూ కూడా ఉండరు, మనలను రక్షించగలిగినటువంటి వారు ఎవరూ ఉండరు. ఎంత మనము ఆర్తనాదాలు చేసినప్పటికీ ఎవరికి వినపడనటువంటి పరిస్థితి, మనము నెమ్మదిగా ఆ ఊబిలోకి దిగబడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. భౌతికంగా ఒకవేళ మనం ఏ ఊబిలో దిగపోవచ్చేమో, కానీ ఆత్మీయంగా చాలా పరిస్థితుల దగ్గర మనము ఇలాంటి ఊబిలో దిగిపోయినటువంటి పరిస్థితులు చాలా జ్ఞాపకం వస్తాయి మనకి. మన విశ్వాస యాత్రలో రక్షింపబడిన తరువాత కూడా మన పాదాలు ఊబిలో ఉన్నటువంటి వెళ్ళినటువంటి పరిస్థితులు, మనము యోనాలాగా మొరపెట్టినటువంటి పరిస్థితులు, మరలా ఆయన తన యొక్క చేతిని అందించి మనలను బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు చాలా మనకు జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే శరీరంలో ఉన్నాం, లోకంలో ఉన్నాం. లోకం యొక్క పరిస్థితి, లోకం యొక్క ఆకర్షణ, మనకున్నటువంటి పరిస్థితులు ఎక్కడో ఒక చోట మనలను ఇలాంటి పాపం అనేటువంటి ఊబిలో దిగిపోయేలాగా చేస్తుంది. అలా చేసి అపవాది లోకము మనల్ని చూసి సంతోషిస్తూ ఉంటుంది, మనం మునిగిపోవటం చూసి. కానీ దేవుడు మనం మునిగిపోవటం చూసి ఆనందించేటువంటి వాడు కాదాయన. చూడండి 69వ కీర్తనలోని 2వ వచనంలో వింటాడు కదా. చూడండి, ఇదే కీర్తనలో 2వ వచనం, అగాధమైన దొంగ ఊబిలో నుండి నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలముల్లో నేను దిగబడి ఉన్నాను. ఎందుకంటే ప్రతివాని యొక్క జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితే ఇది. అందుకనే భక్తుడు 144వ కీర్తన 7వ వచనంలో అంటాడు కదా, నీ చేయి చాపి నన్ను తప్పించుము అంటామన్నాడు. నేను జిగటగలిగినటువంటి యొక్క దొంగ ఊబిలో, పాపం అనేటువంటి యొక్క ఊబిలో నేను దిగబడిపోతా ఉన్నాను, అగాధ జలముల్లో నేను మునిగిపోతా ఉన్నాను. దేవా, నీ చేయి నా మీద చాపి నన్ను తప్పించయ్యా, రక్షించయ్యా. ఒకవేళ కీర్తనాకారుడే కాదు, మన జీవితాల్లో కూడా ఇలాంటి పాపం అనేటువంటి ఊబిలో దిగిపోతున్నప్పుడు, మునిగిపోయేటువంటి పరిస్థితుల దగ్గర ఎన్నిసార్లు ఆయన యొక్క చేతిని చాపి మనలను మరలా ఆ ఊబిలో నుండి బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు చాలా కనిపిస్తూ ఉంటాయి. చాలాసార్లు మనం లోకంలో కలిసిపోతానికి, మన పాత జీవితమే బాగుంది అని దాని కొరకే పరుగులు తీయటానికి, దానినే వెంబడించటానికి చాలాసార్లు మనం మదనపడి ఉంటాం. మనం అరే ఈ యొక్క జీవితం చాలా ఇబ్బందిగా ఉంది, అన్నీ కూడా ఎటు చూసినా కూడా ఇరుకుగా అనిపిస్తూ ఉంది
అందరికీ జవాబుదారీగా అనిపిస్తూ ఉంది. ఒకప్పుడు నేను చాలా లోకంలో రోషం కలిగి ఉన్నాను, ఇప్పుడు అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాల్సి వస్తుంది, విధేయత కలిగి జీవించాల్సి వస్తుంది, చాలా ఇబ్బందికరంగా ఉంది కదా అని పాత జీవితమే బాగుంది అన్నటువంటి సందర్భాలు కూడా విశ్వాస జీవితంలో గుర్తొచ్చినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఆయన వెల చెల్లించి రక్తాన్ని చిందించి మనల్ని కొన్నది మరలా ఆ దొంగ ఊబిలో దిగిపోవటానికి, ఆ గాఢాంధకారంలో కలిసిపోవటానికి కాదు. ఆయనట నీ చేయి చాపి నన్ను తప్పించయ్యా అని భక్తుడు అంటా ఉన్నాడు. మనం ఎలా అడిగినప్పుడు ఎన్నిసార్లు ఆయన ఈ పాపం అనేటువంటి ఊబిలోంచి మనల్ని బయటికి తీసుకురాలేదు, దుఃఖం అనేటువంటి ఊబిలోంచి బయటికి తీసుకురాలేదు, నిస్పృహ అనేటువంటి ఊబిలోంచి మనల్ని బయటికి తీసుకొచ్చి మరలా ఎన్నిసార్లు మనలను మరలా ఈ సహవాసంలోనికి మనలను కలపలేదు. కాబట్టి ఏమని మనం ఆరాధించవచ్చంటే, అయ్యా నా యొక్క ఆలోచన ప్రకారం నేను ప్రవర్తించి ఆ దొంగ ఊబిలో నేను దిగిపోతున్నప్పుడు నీ చేయి చాపి నన్ను బయటికి తీసుకొచ్చి మరలా నన్ను నిలబెట్టినటువంటి దేవుడివయ్యా, నీవు ఆ పరిస్థితిని నీవు తప్పించినటువంటి దేవుడివయ్యా, నన్ను రక్షించి మరలా నాకు బుద్ధి కలిగేలాగా చేసినటువంటి దేవుడివయ్యా అని ఎన్నిసార్లు మనం మరలా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడుకున్నటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఆయన పాపం అనేటువంటి దొంగ ఊబి నుండి ఆయన మనలను తప్పించేటువంటి దేవుడు, తప్పించినటువంటి దేవుడు. రెండవదిగా మనం చూసినట్లయితే 34వ కీర్తన 4వ వచనం, 34వ కీర్తన 4వ వచనం, ఇక్కడ అంటా ఉన్నాడు కదా, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. భూమి నుండి తప్పించటమే కాదు, భయాల నుండి కూడా తప్పించగలిగినటువంటి దేవుడు. భయము ఎందుకు వస్తుందో మనకు తెలీదు. పరిస్థితులు మనకు భయాన్ని కలిగజేస్తాయి. ఆ భయం ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పోగొడుద్ది. దేవుని మీద ఆధారపడకోకుండా మన మీద ఆధారపడేలాగా, మనుషుల మీద ఆధారపడేలాగా భయం మనల్ని చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అనుకుంటాం, చాలా కాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, చాలా కాలంగా ఈ విషయమై దేవుని యొక్క సన్నిధిలో అడుగుతూ ఉన్నాం, అరే దేవుడు ఎందుకు నా మొర ఆలకించటం లేదు, నా ప్రార్థనకు జవాబు ఇవ్వటం లేదు, ఒకవేళ దేవుడు ఈ కార్యాన్ని నా జీవితంలో చేయడేమో, ఒకవేళ నా మొర దేవుడు ఆలకించటం లేదేమో, ఎక్కడో అపవాది చిన్న అనుమానాన్ని మన హృదయంలో పెడతాడు. ఆ అనుమానం ఏం చేస్తూ ఉంటుందంటే మనలో నెమ్మదిగా భయాన్ని కలుగు చేస్తూ ఉంటుంది, విశ్వాసం నుండి తప్పిపోయేలా చేస్తూ ఉంటుంది. ఇంకా ఎవరి వల్ల కాదు, ఎవరు నిన్ను ఆదుకునేవాళ్ళు లేరు, ఇంతకాలంగా నువ్వు మొర పెడుతున్నా దేవుడు కూడా నీ మొర ఆలకించట్లేదు, కాబట్టి ఇక నీవు తప్పించుకోలేవు, బయటికి రాలేవు, నిన్ను నీవు కాపాడుకోలేవు, ఈ పని నీవు నెరవేర్చుకోలేవు, కాబట్టి ఇక నీ వల్ల కాదు అని వాడు మన చెవిలో గుసగుసలాడుతూ ఉండగా దేవుని మీద విశ్వాసం ఉండదు, మనం చేసే ప్రార్థన మీద విశ్వాసం ఉండదు. పైకైతే చెబుతాం అందరికీ ప్రార్థన చేయండి అని, కానీ మన హృదయంలో మాత్రం భయం మాత్రం అలాగే ఉంటుంది. ఎంతవరకు జరుగుద్దో, ఆ జరిగేనా జరగదో. ఎందుకంటే భయము మనలను నిర్వీర్యులను చేస్తుందంతే, అనుమానంలోకి వెళ్ళేలాగా చేస్తుంది. ఎన్ని భయాల గుండా మనం వెళతా ఉన్నాం ఈ దినాన. విశ్వాసం విషయంలో ఏర్పడేటువంటి భయాలు, కుటుంబం విషయంలో ఏర్పడేటువంటి భయాలు, మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల దగ్గర ఏర్పడేటువంటి భయాలు, పిల్లల యొక్క భవిష్యత్తు దగ్గర ఏర్పడేటువంటి భయాలు, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటాయి అంటే దేవుని యొక్క సన్నిధి నుండి మనల్ని దూరం చేసేలాగా ఈ భయాలు ఉంటాయి. కానీ భక్తుడు అంటా ఉన్నాడుగా, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నీవు నన్ను ఏం చేస్తాడంటే ఆయన తప్పిస్తాడు. ఆయన నీవు భయపడటం వలన నిన్ను నీవేమైనా కాపాడుకోగలుగుతావా?
నిన్ను నీవేమైనా సంరక్షించుకోగలుగుతావా? రేపటి భవిష్యత్తును గురించి నీవి యొక్క ప్రణాళికలు ఒకవేళ నెరవేర్చుకోగలుగుతావా? ఎందుకంటే ముందుగా మనలో ఉన్నటువంటి భయాన్ని తొలగిస్తే ఆయన తన కృపచేత మనలను నింపేటువంటి వాడు ఆయన. కాబట్టి రక్షించబడ్డాం, అనేకులకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. అనేకులు తత్తరెళ్తూ ఉన్నప్పుడు, భయపడతా ఉన్నప్పుడు, అటు ఇటు ఊగిసలాడేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలామందిని మనం ఆదరించేటువంటి వారిగా, ఆదరణకరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వారమే, బలపరిచినటువంటి వారమే. కానీ ఎక్కడో భయం, ఏదో భయం అది మనలను ఆవరించి ఏం చేస్తూ ఉందంటే మనలను దేవుని యొక్క సన్నిధి నుండి దూరం చేస్తూ ఉంది. ఒక మాట చూద్దాం. కీర్తనకారుడు 18వ కీర్తన 6వ వచనంలో ఇలా అంటా ఉన్నాడు. 18వ కీర్తన 6వ వచనం, శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ఆయన ఏం చేశాడంటే శ్రమ కలిగినప్పుడు భయాలు వస్తాయి. భక్తుడు అంటా ఉన్నాడు కదా, శ్రమలో నేను మొరపెట్టాను. శ్రమ నుండి తప్పించగలిగినటువంటి వాడు ఆయన, శ్రమ నుండి తొలగించగలిగినటువంటి వాడు ఆయన. ఆయన ఎలా ఆ భయం నుండి, శ్రమ నుండి తప్పిస్తాడంటే చూడండి, 18వ కీర్తనలోనే 9వ వచనంలో అంటాడు కదా, ఆయనట దేనిని వాహనంగా చేసుకుని వస్తాడో చెబుతా ఉన్నాడు ఇక్కడ. ఆయన మేఘములను వంచి ఆయన వచ్చెను. అంతేకాదు 10వ వచనంలో అంటాడు కదా, కెరూబుల మీద ఎక్కి ఆయన వచ్చాడటండి. మన భయాలను తొలగించటానికి, మనలో ఉన్నటువంటి శ్రమను తీసివేయటానికట మేఘాలను వంచి ఆయన వచ్చాడట. కెరూబుల మీద వచ్చి మనలను ఆయన ధైర్యపరిచేటువంటి వాడు. అవును కదా. ఆ రాత్రికాల సమయంలో ఆ అరణ్యంలో యాకోబు పండుకున్నాడు, భయంతో పడుకున్నాడు. దేవుడు అంటా ఉన్నాడు కదా, యాకోబులో ఉన్నటువంటి సందేహాలని, భయాలను అన్నిటినీ తొలగిస్తూ ఒక వాగ్దానం చేశాడు దేవుడు. నేను నీతో పాటు వస్తాను అన్నాడు ఆయన. అంతేకాదు, నిన్ను మరలా తీసుకొస్తాను అన్నాడు ఆయన. అంతేకాదు, నీవు పండుకొనినటువంటి ఈ స్థలాన్ని ఎవరికి ఇస్తా అన్నాడండి? నీ సంతానానికి నేను ఇస్తాను అన్నాడు ఆయన. ఎందుకంటే భయం మనల్ని ఆవరించినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అరే ఇంకో క్షణం మనం ఉంటామా అనిపిస్తుంది, రేపటి దినాన్ని చూస్తామా అనిపిస్తుంది, ఒకవేళ ఈ రాత్రి గడిస్తే చాలు కదా అనిపిస్తుంది. కానీ మనము చూసేది, మన ఆలోచన చేసేది కొంచెమే. కానీ నిన్ను నన్ను సృష్టించినటువంటి వాడు, నిన్ను నన్ను తన యొక్క రక్తంతో కొన్నటువంటి వాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, నిన్నే కాదు నన్నే కాదు మన బిడ్డల తరాలను చూస్తున్నటువంటి వాడు ఆయన. ఆయన ఎక్కడ విడిచిపెట్టేటువంటి వాడు కాదు. నీవు భయపడొద్దు అంటా ఉన్నాడు ఆయన. ధైర్యపరిచేటువంటి వాడు ఆయన, మనలో ఉన్నటువంటి భయాలను తొలగించేటువంటి వాడు. అందుకేనట ఆయన మేఘములను వంచి వచ్చాడట, కెరూబుల మీద ఎక్కి వచ్చాడట, వచ్చి ధైర్యపరిచాడట యాకోబుని. ఒకవేళ ఎన్ని పరిస్థితుల దగ్గర మనము ధైర్యాన్ని కోల్పోయినటువంటి వారమై తలబట్టుకుని కూర్చున్నప్పుడు ఆయన తన యొక్క వాక్యం చేత, మాటల చేత ఎన్ని మారులు మనలను ధైర్యపరచలేదు ఆయన. ఆయనే గనుక మనలను ధైర్యపరచకపోతే ఈ దినాన మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండేవాళ్ళం కాదు, దేవుణ్ణి స్తుతించగలిగేటువంటి వారం కాదు, ఆయనను ఆరాధించగలిగేటువంటి వారం కాదు. భయంలోనే మన ప్రాణాన్ని
మన మొదటి స్థితిలోకి మనం ఆ భయంలోనే నెట్టబడేటువంటి వారం. కాబట్టి భక్తుడు అంటూ ఉన్నాడుగా, నాకు కలిగినటువంటి భయములన్నిటిని నీవు నన్ను తప్పించదవు. ఆయన మనలను తప్పించాడు కాబట్టి ఏమని మనం ఆరాధించవచ్చంటే, అయ్యా చాలా భయాలునే నాకు. నా బ్రతుకు మీద భయం ఉంది, నా ఆయుష్కాలం మీద భయం ఉంది, నా కుటుంబం ఎడల భయం ఉంది, రేపేమి సంభవిస్తుందో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్నీ కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులే నన్ను వెంటాడుతూ భయాలన్నీ నన్ను ముట్టినప్పుడు, చుట్టుముట్టినప్పుడు, అయ్యా నీవు మేఘములను వంచి వచ్చినటువంటి దేవుడు అయ్యా, కెరూబుల మీద నడిచి వచ్చినటువంటి దేవుడు అయ్యా, నన్ను ధైర్యపరిచి మరలా నిలిపినటువంటి దేవుడు అయ్యా. ఎన్ని మార్లు కన్నీళ్లతో ఆయనను మనం ఆరాధించుంటాం. మన భయాలను మనం పోగొట్టుకోలేము, మనలను మనం ధైర్యపరచుకోలేము. కానీ ఆయన మన ప్రక్కన ఉన్నాడు. ఆయన నీ ఒకవేళ ఒంటరి అనుకుంటున్నావేమో, నీకందరూ దూరం అయిపోయారు అనుకుంటున్నావేమో, అయ్యో మాట్లాడేవాళ్ళే లేరు అనుకుంటున్నావేమో, అయ్యో నా మాట వినేవాళ్ళు లేరు అనుకుంటున్నావేమో, కానీ మనలను సృష్టించినటువంటి దేవుడు మన ప్రక్కన ఉన్నాడు. ఆయన సమస్తాన్ని గమనిస్తున్నటువంటి వాడు. ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన ఏం చేస్తాడంటే మనలో కలిగినటువంటి భయాలన్నిటినీ కూడా తొలగించి ధైర్యపరిచి మనలను నడిపించేటువంటి దేవుడు ఆయన. ఎన్ని మార్లు ఆయన మనలను ధైర్యపరచలేదు. కాబట్టి అవునయ్యా, పాపమనే దొంగ ఊబి నుండి నన్ను బయటికి తప్పించినటువంటి దేవుడవు. అంతేకాదు నా భయాలన్నిటిలో కూడా నీవు నన్ను తప్పించి నిలబెట్టినటువంటి దేవుడు అని మనం ఆరాధించవచ్చు. చివరిగా ఒకటి చూసుకుందాం. ఆదికాండం 48వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 48వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను ఒకసారి. అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఈ సందర్భం మనకు బాగా సుపరిచితమైనటువంటిది. యోసేపు తన పిల్లలను తీసుకొని యాకోబు దగ్గరకు వచ్చాడు. యాకోబు వృద్ధాప్యంలో ఉన్నాడు. అప్పుడు ఆ పిల్లలను దీవించే దగ్గర దేవుని జ్ఞాపకం చేసుకుంటూ అన్నాడు కదా, సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహు విస్తరించుదురుగాక అని చెప్పెను. ఎవరిని గురించి చెబుతా ఉన్నాడు యాకోబు? ఇక లేడు, ఒక కొడుకు చనిపోయాడు. అరే నాకిక 11 మంది కుమారులే అనుకుంటున్నటువంటి యాకోబు 12వ వాడిని చూశాడు, ఉన్నతమైనటువంటి స్థితిలో చూశాడు. అంతేకాదు తనకు కలిగినటువంటి 2 కుమారులను తీసుకుని ఆ యొక్క యోసేపు వచ్చినప్పుడు ఒకటి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుని జ్ఞాపకం చేసుకుంటూ సమస్త కీడుల నుండి నన్ను తప్పించినటువంటి దేవుడు, ఎక్కడెక్కడ నేను మోసపోయానో, ఎక్కడెక్కడ నేను ఇబ్బందులు పడ్డానో, ఆయా పరిస్థితులన్నిటిలో నుండి, ఆ కీడులన్నిటిలో నుండి, ఆ యొక్క ప్రతి పరిస్థితి దగ్గర నుండి కూడా నన్ను తప్పించినటువంటి దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఆయన
ప్రతి కీడు నుండి కూడా తప్పించేటువంటి దేవుడు ఆయన. ఆయన తప్పిస్తూ ఉన్నాడు, కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే తిరిగి మరలా అదే కీడులోకి వెళతా ఉన్నాం. చాలాసార్లు చెప్పాను, ఒకసారి నేను చెప్పాను, ఒక కప్పను పాము పట్టుకుందట, చూసి ఆయన విడిపించాడట. విడిపించబడినటువంటి కప్ప ఏం చేయాలి? అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ పాముకు సమీపంలో నుండి మళ్ళీ అక్కడ నుండి అది కూస్తూ ఉందంట, మరలా వెళ్ళి పాము పట్టుకుంటుందంట. ఈ వ్యక్తి అక్కడే ఉండి చూస్తూ దాన్ని మరలా దాని నోటి నుండి కాపాడుతూ ఉన్నాడట. తప్పు పాముదా కప్పదా? నీవు తప్పించబడ్డావు, శత్రువు నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి. నువ్వు కాపాడబడ్డావు, ఆ కీడు నుండి నువ్వు తప్పించబడ్డావు, నీ సురక్షితమైనటువంటి ప్రదేశంలోకి నువ్వు వెళ్ళాలి. అంతేగాని విడిపించబడినటువంటి వాడితో మనకి ఇంకెందుకండి పని? బంధించబడినటువంటి సంఖ్యలను గురించి ఎందుకండి ఆలోచన? పైకి తీసుకురాబడినటువంటి ఇంకా ఊబినే జ్ఞాపకం చేసుకుంటూ వాటినే నెమరు వేసుకుంటూ ఇంకా ఒకవేళ వాటిలోనే ఉంటే మరలా మనం ఆ పాముకి చిక్కేటువంటి కప్పలాగానే ఉంటుందన్నమాట. ప్రతి కీడు నుండి ఆయన తప్పిస్తూ ఉన్నాడు, కానీ మనం వాటిని మర్చిపోయి మరలా అదే కీడులోకి మనం వెళ్తూ ఉన్నాం. విశ్వాసికి తెలియక కాదు, వాక్యం తెలుసు, మన హృదయ స్థితి తెలుసు, మన విశ్వాసపు నడక తెలుసు, మనం ఎలా జీవించాలో తెలుసు, మన త్రోవలు తెలుసు, మార్గాలు తెలుసు. కానీ ఎందుకు ఆ కీడులోకి చిక్కుతూ ఉన్నాం? ఎందుకు మరలా మరలా అదే కీడులోకి చిక్కుతూ ఉన్నామంటే మనలో ఏర్పడేటువంటి అతిశయాలు, మనలో ఉండేటువంటి స్వాతిశయం, స్వనీతి, గర్వము, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మరలా మనం ఏ కీడు నుండి విడిపింపబడ్డామో అదే కీడులో పట్టబడటానికి కారణమవుతా ఉంది. కానీ ఆ యొక్క కీడు నుండి ఆయన తప్పిస్తానే ఉన్నాడు. ఒకవేళ ఎన్ని మార్లు తప్పించాడో ఆయన, దానిని ఆయన యొక్క చేసేటువంటి పనిని, ఆయన మన ఎడల చూపించేటువంటి కృపను ఒకవేళ చులకనగా చూస్తే తప్పించేటువంటి వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని కోరలకు అది బలవుతుంది. ఒకవేళ రక్షించబడినటువంటి నీవు నేను కూడా ఏమవుతామంటే ఆ యొక్క కీడుకి మనము అప్పగించబడతాం. సమస్త కీడు నుండి ఆయన తప్పించాడు. చెబుతా ఉన్నాడు, తన మనవళ్ళను చూశాడు. ఆయన చూసి యాకోబు కన్నీరు కారుస్తూ, అబ్రహాము ఇస్సాకు యాకోబులు పేర్లు ఎలాగో వీళ్ళు, అయ్యా నా కుమారులతో పాటు వీళ్ళకు కూడా భాగం ఇస్తున్నాను అన్నాడు ఆయన. రూబేను షిమ్యోనులని ఎలా పిలువబడతారో ఎఫ్రాయిము మనస్సే అని కూడా పిలువబడతారయ్యా, వీళ్ళు నా కుమారులు అన్నాడు ఆయన. ఏం జ్ఞాపకం చేసుకున్నాడంటే యాకోబు, సమస్తమైన కీడు నుండి నన్ను తప్పించి మేలుకరమైనటువంటి పరిస్థితిలో నిన్నే కాదయ్యా, నీ బిడ్డలను కూడా ఆశీర్వదించేటువంటి ఆ పరిస్థితిని నాకు ఇచ్చావయ్యా అని యాకోబు గారు అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ పిల్లలను కౌగిలించుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తప్పిస్తాడు ఆయన. కానీ తప్పించబడినటువంటి మనం, ఆయన మనల్ని తప్పించాడు, రక్షించాడు, తన రక్తంలో కడిగాడు. కానీ ఇంకా మరలా ఒకవేళ ఆ పాపం అనేటువంటి ఊబిలోకి వెళ్ళిపోతున్నామేమో, ఆ యొక్క ఆయా పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతున్నామేమో. ఎన్నిసార్లు మనల్ని ఆయన తప్పించుకుంటూ వచ్చాడు,
ఈ పరిస్థితులన్నిటిని బట్టి ఈ ఉదయకాలంలో ఆయనను ఆరాధన చేద్దాం. ఎందుకంటే అయా పాపం అనేటువంటి ఊబి నుండి నీవు నన్ను పైకి తీసుకుని వచ్చి తప్పించినటువంటి దేవుడు అయ్యా అని మనం ఆయన ఆరాధించవచ్చు. నాకు కలిగినటువంటి భయాలన్నిటిలో వాటన్నిటినీ కూడా తీసివేసి నన్ను ధైర్యపరిచి నీ వాక్యం చేత నన్ను నిలిపినటువంటి దేవుడు అయ్యా అని మనం ఆరాధించవచ్చు. అంతేకాదు సమస్తమైనటువంటి కీడు నుండి, ఎన్నో కీడులు, ఎన్నో అపజయాలు, ఎన్నో మరి పరిస్థితుల నుండి నీవు నన్ను తప్పించుకుంటూ వచ్చినటువంటి దేవుడు అయ్యా అని ఆయనను మనము ఆరాధించవచ్చు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి కానీ, ఒకవేళ మీరు సిద్ధపడి వచ్చినటువంటి దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ఆరాధన చేద్దాం.